ఇక ఏపీలో విపక్షాలన్నీ కుటమిగా పోటీ చేయడం ఈ ఎన్నికల్లో ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవద్దన్న ఏకైక లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 అడుగులు ముందుకేసి ఏపీలో కుటమి ఏర్పాటయ్యే విషయంలో కీలక పాత్ర వహించారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సైతం వైసీపీ అధినేతను ఇరుకు పెట్టాలన్న లక్ష్యంతో జగన్ సోదరి వైఎస్ షర్మిలను రంగంలోకి దింపింది. తద్వారా వైసీపీకి సాలిడ్గా ఉన్న ఓటు బ్యాంకును కొంతమేర తమ వైపుకు మళ్లించుకునే వ్యూహం రచించింది. ఇక వామపక్షాలు, కొందరు మేధావులు సైతం వైసీపీకి వ్యతిరేకంగా గలం వినిపించారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయనే సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ఎగ్జిట్ పోల్స్ అయితే మరికొద్దిసేపట్లో రానున్నాయి. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈసారి ఎన్నికల్లో రకరకాల అంశాలు ప్రభావం చూపిన పరిస్థితి. సంక్షేమం అనే ఒకవైపు, అభివృద్ధి అని. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కాకినాడ జిల్లాతో పాటు తూర్పు సెంటిమెంట్ గా అయితే కనుక అన్ని రాజకీయ పార్టీలు తూర్పులో అయితే కనుక విజయం సాధించిన పార్టీయే అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని అయితే అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా నమ్ముతూ ఉంటాయి. గత కొంతకాలంగా అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా తూర్పు అంటే ఇటు పశ్చిమ గోదావరి కావచ్చు, ఇటు తూర్పు గోదావరి కావచ్చు, 2 జిల్లాల్లోనూ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకంతో అయితే కనుక అన్ని పార్టీలు ఉంటాయి. ఈ తూర్పు సెంటిమెంట్ తో ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కూడా విజయం సాధిస్తాము, మేమే సాధిస్తాము, మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అయితే కనుక ఇప్పటికైతే చెప్తుంది. అలాగే వైసీపీ కూడా మేము అందించిన సంక్షేమం నేపథ్యంలో ప్రజలైతే మాకే పట్టం కట్టనున్నారు, మేమే ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వస్తామని చెప్పేసి వైసీపీ కూడా చెప్తుంది. 9వ తారీఖున అయితే అటు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసేది ఏర్పాట్లు చేసుకుంటున్నామని అయితే 2 పార్టీలు అయితే చెప్తున్నప్పటికీ ఇప్పటికే అయితే కొన్ని సర్వేలు అయితే వెల్లడవుతున్నాయి. ఈ సర్వేలు అయితే కనుక ఎక్కువ అయితే కనుక కూటమి విజయం సాధించే అవకాశం ఉంది, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తుంటే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో 95 నుంచి 100, 110 సీట్లతో అయితే కనుక వైసీపీ అధికారంలోకి వస్తుందని అయితే కనుక కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కాకినాడ ఇటు తూర్పుగోదావరి పరిస్థితి చూస్తే కనుక తూర్పుగోదావరిలో ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎక్కువైతే కనుక గతంతో పోలిస్తే కనుక ఎక్కువ సీట్లు అయితే సాధించే అవకాశం ఉంది. గతంలో అటు టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడైతే కనుక ఈ కూటమిగా ఏర్పడటంతో గత ఎన్నికల్లో అయితే వైసీపీ స్వీప్ చేసింది ఈ జిల్లాని. అయితే ఈ జిల్లాలో ఇప్పుడు కూటమి అయితే కనుక ఎక్కువ స్థానాల్లో అయితే విజయం సాధించే అవకాశం ఉంది. అటు వైసీపీ అయితే కనుక చాలా స్థానాలు అయితే కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ అయితే జనసేన, టీడీపీ, బీజేపీ అయితే కనుక ఎక్కువ స్థానాల్లో అయితే కైవసం చేసుకుంది. అయితే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక 19 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 19 నియోజకవర్గాల్లో అయితే ఒక 5-6 సీట్లు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నప్పటికీ ఆ మిగతా మెజార్టీ స్థానాలు అయితే కనుక ఇటు కూటమి కైవసం చేసుకుంటుందని ఆ సర్వేలు అయితే ఉంటున్నాయి. అదేవిధంగా చూస్తే నవీన్ రాజ్ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మనం చూసింది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కలిసి పోటీ చేశాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య కుల సమీకరణలు వీటిని ప్రధానంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా కానివ్వండి, ఇది ప్రభావం చూపే అవకాశం ఉందంటారా కుల సమీకరణలు? తప్పనిసరిగా ఈ ప్రభావం అయితే కనుక ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మధ్య ఈ ప్రభావం పక్కగా కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ఈ కాపు సామాజిక వర్గం కూడా ఇటు టీడీపీకి అయితే కనుక కలిసి వచ్చే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమిని ఏర్పాటు చేసే విషయంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఈ నేపథ్యంలో ఈ కూటమికి ఈ టీడీపీకి అయితే కనుక టీడీపీ ఎక్కువ స్థానాలు సాధించేందుకు ఈ పవన్ కళ్యాణ్ అయితే తోడయ్యే అవకాశం అయితే పక్కాగా ఉంది. ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా కావచ్చు, రాజమండ్రి జిల్లా కావచ్చు, అలాగే వెస్ట్ గోదావరి కావచ్చు, ఈ 2 జిల్లాల్లో, ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో కూడా ఆ ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో ఇటు తూర్పు గోదావరి మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. టీడీపీ అభ్యర్థులను అయితే గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా కూడా ప్రభావం అయితే చూపించే అవకాశం అయితే పూర్తిగా అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఇటు పవన్ కళ్యాణ్ నెగ్గే విషయంలో కూడా అతను విజయం సాధిస్తారనేది అయితే అన్ని సర్వేలు చెప్తున్నప్పటికీ ఇటు మెజారిటీ మీద అయితే కనుక అన్ని పార్టీలు కూడా కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా బెట్టింగ్లు కూడా వేసుకుంటున్న పరిస్థితి. మెజారిటీ 50,000 వస్తుందా, 30,000 వస్తుందా, 1,00,000 వస్తుందా అనే
కాన్సెప్ట్ అయితే వస్తుంది కానీ అయితే అంత మెజారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురం నుంచి నెగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రభావం కూడా ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మీద అయితే ప్రభావం అయితే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. అలాగే టీడీపీ అభ్యర్థులు ముఖ్యంగా గత ఎన్నికల్లో చూస్తే కాకినాడ ఆ నియోజకవర్గం కూడా చూసినా కనుక కాకినాడలో అయితే కనుక ఆ గత ఎన్నికల్లో 69,000 ఓట్లతో అయితే కనుక వైసీపీ అభ్యర్థి నెగ్గారు. ఆ టీడీపీ అభ్యర్థికి అయితే 59,000 వచ్చాయి. అలాగే జనసేనకి అయితే 30,000 కూడా వచ్చాయి. అది ఈ రెండు ఓట్లు రెండు అటు జనసేనకి టీడీపీకి వచ్చిన ఇద్దరి ఓట్లను కూడా లెక్కిస్తే కనుక ఇటు జనసేన వైసీపీకి వచ్చిన 69,000తో పోలిస్తే ఇంకా 20-30,000 కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది. అలా ఆ బేరీజ్ అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ టీడీపీ అభ్యర్థుల విజయానికి అయితే కనుక ఇటు పవన్ కళ్యాణ్ ప్రభావం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ కూడా ఎంతో కొంత ఈ అభ్యర్థులు గెలిపించడం వల్ల కనుక ఆ కీలకంగా కూడా ప్రభావం అయితే చూపించే పరిస్థితి ఉంది. అదే విధంగా నవీన్ అలాగే చూస్తే కనుక వైసీపీ ప్రధానంగా సంక్షేమ పథకాలు మేము పక్కాగా అమలు చేశాము, మేనిఫెస్టో అమలు చేశాము అని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు మేనిఫెస్టో అమలు అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది, దానికి సంబంధించి చెప్పండి. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అందించిన నేపథ్యంలో ప్రజలైతే కనుక ఎన్నికల వరకు కూడా అంటే కొన్ని విషయాల్లో అంటే సంక్షేమం అందినప్పటికీ అభివృద్ధి విషయంలో వెనకబడింది. అట్లా రోడ్లు కానీ ఇలాంటి విషయాల్లో అయితే కనుక చాలా వెనకబడి ఉంది రాష్ట్రం. కాబట్టి వైసీపీ సంక్షేమం విషయంలో అయితే కనుక ఆ ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ అభివృద్ధి విషయంలో కూడా ఆ వెనకంజ వేయడంతో ఇటు అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా చూస్తే మహిళలు వైసీపీకి అంటే సంక్షేమం తీసుకున్నారు కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారనేది చెప్తున్నప్పటికీ అయితే వారు ఏ విధంగా ఈ మహిళలు ఓట్లు వేస్తారనేది అయితే మనం అసలు మనకి అంతు చెక్కని పరిస్థితి ఉంది. ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా గోప్యంగా ఉంటూ ఏ పార్టీకి వేసారో కూడా చెప్పని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు కూడా గత ఎన్నికలతో పోలిస్తే మహిళలు కూడా అధిక స్థానం పోలింగ్ లో అయితే పాల్గొన్నారు. ఎక్కువగా అయితే ఓట్లు మహిళలు కూడా వేశారు. అయితే అది ఏ పార్టీకి వేశారు అనేది అయితే కనుక ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఈ రెండు పార్టీలు కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అయితే కనుక ఎక్కువ మంది పాల్గొన్నారు, మాకు ఎక్కువ శాతం జరిగింది కాబట్టి మేమే విజయం సాధిస్తాము, కూటమి ముఖ్యంగా చూస్తే కనుక చాలా సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంటేనే ముఖ్యంగా ఎక్కువ ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్పి అంచనాలు ప్రతిపక్షాలు వేస్తున్నాయి. కానీ మరోవైపు జగన్ కూడా వైసీపీ కూడా చెప్తోంది మా ప్రభుత్వ పథకాలు కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతోనే జనం ఎక్కువగా వచ్చి ఓట్లేస్తారని చెప్తున్నారు. ఎలా చూడాలి? అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక సంక్షేమం నేపథ్యంలోనే మాకు ఓట్లు వేశారని వైసీపీ చెప్తున్నప్పటికీ, లేదు ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓట్లు వేశారని అటు కూటమి చెప్తున్నప్పటికీ మనమైతే ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. అంటే కూటమికి కాను ఇటు వైసీపీకి కానీ నేపథ్యంలో అయితే కనుక పోలింగ్ అయితే కనుక పెరగలేదనేసి అందరూ చెప్తున్నారు. అంటే బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి అనే కాన్సెప్ట్ తోటే బయట నుంచి కూడా ఓట్లు వేశారైతే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఇటు ఎక్కువగా అయితే కనుక టీడీపీ కూటమికి వేశారని చెప్తున్నప్పటికీ ఇటు వైసీపీ కూడా మాకే వేశారు, మా పాలన చూసి వారందరూ కూడా మా పార్టీని మా ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించడం కోసం వీళ్ళందరూ ఓట్లు వేశారని చెప్తున్నప్పటికీ అంటే అధిక స్థాయిలో అంటే గతంతో పోలిస్తే కనుక ఒక 10 నుంచి 15% ఓటింగ్ పెరిగినప్పటికీ అవి ఏ పార్టీకి అది మొగ్గు చూపుతుంది అనేది అయితే మనం అయితే స్పష్టంగా చెప్పలేనప్పటికీ రెండు పార్టీలు కూడా మాకే పెరిగిన శాతం కూడా అవుతుంది. అయితే ఇక్కడ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాన్సెప్ట్ తోటి ఇటు పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో ఈ కూటమిగా ఏర్పడినప్పటికీ వైసీపీ కూడా అంటే ఈ రెండు జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కనుక ప్రభావం స్పష్టంగా అయితే చూపించే అవకాశం అయితే ఉంది. మనం చూస్తే కనుక పోలింగ్ సరళి ఎలా జరిగిన తీరు కానీ తర్వాత పోలింగ్ తర్వాత జరిగిన పరిణామాలు కూడా గమనిస్తే కనుక ఓటమి భయంతోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. కానీ ఇది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుందని ఎలా చూడాలి? అంటే పోలింగ్ రోజు చూస్తే కనుక ఉదయం 6:30 నుంచి జనం అయితే కనుక పోలింగ్ ఓట్లు వేసేందుకైతే ముందు నుంచి అసలు వాళ్ళు ఒక క్యూలో నుంచి ఉన్నారు. అంటే కొంత ఏంటంటే ఎండ తీవ్రత కాన్సెప్ట్ ముందు అనుకున్నప్పటికీ 80% పైగా 86% ఆ ఓటింగ్ అయితే కనుక జనం అయితే బాగా తీరు ఓట్లు వేశారు. రాత్రి 11 గంటల వరకు కూడా ఆ ఓట్లు ప్రక్రియ అయితే జరిగింది.
పోలింగ్ ప్రక్రియ 11, 12, 1 గంట వరకు కూడా జరిగిన పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అనేక పోలింగ్ సెంటర్లో ఇది జరిగింది. అయితే ఇది ఇద్దరికి కూడా ప్లస్ అని చెప్పి చెప్తున్నప్పటికీ ఇటు వైసీపీ కానీ ఇటు జనసేన ఇటు కూటమి కానీ మాకే ప్లస్ అని చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ ఓటమి భయంతోనే ఇటు దాడులు చేసుకున్నారనే ఆ కాన్సెప్ట్ రెండు పార్టీలు కూడా, అంటే కొన్ని నియోజకవర్గాల్లో అయితే కానీ ఈ ఎన్నికల ప్రచారంలో నవీన్ రాజ్, ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఈసారి ఎలక్షన్ పోలింగ్ ఇంకొక వారం, ఒక 10 days ఉందనగా కూడా ఒక ప్రచారం బాగా జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది దీనివల్ల ప్రభుత్వాలు ల్యాండ్ అన్ని తన పేరును రాయించుకుంటుందనే ఒక ప్రాపగండ అయితే నడిచింది. అది ఎంతవరకు ప్రభావం చూపింది? ఖచ్చితంగా ప్రభావం ఉందని చెప్పొచ్చు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత వారం, అంటే ఎలక్షన్ కి ఒక వారం రోజుల ముందు దీన్ని అధికారంలో ప్రతిపక్ష పార్టీలు అయితే తీసుకొచ్చి అధికార పార్టీ మీద అయితే విమర్శలు, తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. అది ప్రజలైతే కనుక కొంచెం అయితే స్వీకరించారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇక్కడ ప్రధానంగా చూడాలంటే ఈ ఏదైతే పాస్ పుస్తకాలు ఉన్నాయో, పాస్ పుస్తకాల మీద, పట్టాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టడమే దీనికి ప్రధానంగా జనంలో ఒక అపోహలు కూడా క్రియేట్ చేసింది. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాస్తవంగా బీజేపీ తీసుకొచ్చినప్పటికీ ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వైసీపీనే ఈ యాక్ట్ ని తీసుకొచ్చింది అనే కాన్సెప్ట్ ప్రతిపక్షాలు అయితే చెప్పడంతో ప్రజలు కూడా స్వీకరించారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా దాని మీద పెట్టడంతో ప్రజలు ఓహో ఇది నిజమే, పక్కగా మన స్థలాలకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి మనం జగన్ కి మనం వ్యతిరేకంగా ఉండడమే బెటర్ అనే కాన్సెప్ట్ అయితే కనుక కొంతమంది తీసుకున్నారు. అయితే దీన్ని ఎలక్షన్ కమిషన్ కానీ సుమోటోగా కేసు పెట్టినప్పటికీ కొంతమందిలో మాత్రమే ఇది కరెక్ట్ కాదు అని అనుకున్నప్పటికీ ఎక్కువ స్థాయిలో కనుక ఓటర్లను అయితే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఇది ఎన్నికల మీద అయితే కనుక తీవ్రంగా వైసీపీకి కొంతమేరకు నష్టం చేకూర్చే అవకాశం అయితే పక్కాగా ఉంది. నవీన్ రాజ్, అలాగే చూస్తే కనుక సోషల్ మీడియా ప్రభావం ఈసారి చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎవరికి వాళ్ళు సొంత ఛానల్స్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉందంటారా? వీటిని ఎంతవరకు నమ్మొచ్చు? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలనే మనం ఫైనల్ అనుకోవడానికి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్ ఫలితాలని ఇదే ఖచ్చితం అనేది మనకు చెప్పే అవకాశం అయితే లేదు. మీరు అన్నట్టు పక్కాగా ఇక్కడ ఎవరికి వారు యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి సోషల్ మీడియాని ప్రతి అభ్యర్థి, ప్రతి పార్టీలు, ప్రతి నియోజకవర్గంలో కూడా వీటిని ఎక్కువగా ప్రాపగాండా చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ మా పార్టీ నెగ్గుతుందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, పార్టీలు కావచ్చు, లోకల్ గా కొంతమంది అయితే కనుక ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుని జనాల్ని భ్రమంలోకి నెట్టి వాళ్ళని నెగ్గుతున్నారు, వీళ్ళని నెగ్గుతారని చెప్పి చివరికి బెట్టింగ్లకి కూడా భారీ స్థాయిలో బెట్టింగ్లు వేసుకోవడానికో ఈ సోషల్ మీడియా అయితే వేదికగా కనిపిస్తుంది తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జనం అయితే నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ భారీ స్థాయిలో అయితే కనుక ఎన్నికల ముందు కూడా ఒక పార్టీ నెగ్గుతుంది, ఒక పార్టీ ఓడిపోతుందని ఎన్నికల ముందు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పింది. ఈ విధంగానే మొత్తం ఇప్పటి వరకు కూడా ఎన్నికల తర్వాత, ఎన్నికలు ముందు కూడా ఈ విధంగానే ప్రాపగాండా చేస్తూ జనాలను అయితే మభ్య పెట్టేందుకైతే చాలా ఎక్కువగా అయితే ఈ కృషి చేసి అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జనం అయితే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నమ్మాల్సిన అయితే అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ నవీన్ రాజ్.